బైబిల్ చదువుకున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో ఎందుకు శ్రమలు ఇలాగే ఉంటున్నాయి? ఆశీర్వాదమే లేదు. ఇంక నేను బైబిల్ చదివి ఏం ఉపయోగం? ప్రార్థన చేసి ఏం ఉపయోగం? ఎక్కడ చూసినా నా జీవితం శ్రమల కిందే ఉంది. ఈ బైబిల్ చదవడం ఎందుకు? ప్రార్థించడం ఎందుకు? ఇంక నేను బైబిల్ చదవను. ప్రార్థన చేయను. నా జీవితంలో ఏం చూసినా శ్రమలే కనిపిస్తున్నాయి. కష్టాలే కనిపిస్తున్నాయి. మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? జీవితంలో వస్తున్న శ్రమలు చూసి, కష్టాన్ని చూసి, నేను ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు? ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు? ఎందుకు నా జీవితంలో ఇబ్బందులు అని ప్రార్థించడం మానేస్తున్నారా? దేవుని యొక్క గ్రంథానికి దూరంగా ఉంటున్నారా? బైబిలు శ్రమ రాదు అని మనకు నేర్పించట్లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ ఉంటుంది. కానీ ఆ శ్రమను మనం ఎలా ఎదుర్కోవాలి? ఆ శ్రమ తర్వాత మనకొచ్చే విజయం ఏంటి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో శ్రమ లేని భక్తుడు ఎవ్వరు కూడా మనకు కనిపించరు కదా! యేసుక్రీస్తు ప్రభు సైతం శ్రమలు అనుభవించడం అనేది మనం చూస్తున్నాం. ఆయనే మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చి శ్రమలు అనుభవించాడు. అవమానాలు పడ్డాడు. ఇంక నీ శ్రమ, నా శ్రమ ఎలాంటిది? ఆయన పడిన శ్రమ ముందు. సో, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. అలాగని చెప్పేసి మనం ప్రార్థన మానేసే వారముగా, బైబిల్ చదవడం మానేసే వారముగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ప్రయాణం చేస్తూ రోడ్డు మీద వెళ్తాం. వెళ్ళినప్పుడు రోడ్డంతా కూడా మనకు ఒకేలాగా ఎప్పుడు ఉండదు. కొంచెం రోడ్డు బానే ఉంటే, ఇంకొంచెం రోడ్డు గొతుకులుంటాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ తర్వాత మనము మళ్ళా హైవే రోడ్డు తగులుతూ ఉంటాయి. సో, మన ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు బాగోలేదని, గొతుకులున్నాయి అని చెప్పేసి ప్రయాణం చేయడం మానేస్తామా? మానం కదా! స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని చెప్పేసి మనం ప్రయాణం చేయడం మానేస్తామా? లేదు కదా! మనకొకసారి స్పీడ్‌గా వెళ్ళిపోతుంటాం కాబట్టి, మన యొక్క స్పీడ్‌ని స్లో చేయడానికి, లేదా టర్నింగ్స్‌లో సేఫ్‌గా టర్న్ అవ్వడానికి స్పీడ్ బ్రేకర్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. మనల్ని స్లో చేయడం కొరకు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. కానీ ఆ శ్రమలో, ఆ కష్టంలో నువ్వు ఎంత విశ్వాసంతో ఆయన ప్రార్థిస్తున్నావా? ఎంత విశ్వాసంతో ఆయన యొక్క గ్రంథాలను చదువుతున్నావా అని కొన్ని సార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మనం గొతుకులున్నా సరే ప్రయాణం చేయడం మానకుండా ఎలాగైతే స్లోగా అవి దాటుకుంటూ వెళ్తామో, మన జీవితం అనే ప్రయాణంలో కూడా ఖచ్చితంగా శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. అలాగని చెప్పేసి మనం ప్రార్థన చేయడం మానకూడదు. బైబిల్ చదవడం అనేది మానకూడదు. ఆయన సన్నిధికి వెళ్ళడం అనేది మనం మానకూడదు. బైబిల్‌లో దానియేలు గురించి మనం చూసినట్లయితే, దానియేలుకి మరి ప్రార్థన చేయడము మానిపించాలి అని అక్కడున్న వ్యక్తులు ఒక పన్నాగం పన్నుతారు. ఎలాగైనా సరే దానియేలు ప్రార్థన చేయకూడదు. దానియేలుని ఎలాగైనా తన అడ్డు తొలగించుకోవాలని లేని ఆజ్ఞను పుట్టించి, రాజు దగ్గరికి వెళ్ళి ఈ ఆజ్ఞ పెట్టండి. మీకు తప్ప ఇంకెవ్వరికీ కూడా మ్రొక్కకూడదు అని చెప్పేసి ఒక ఆజ్ఞ పెట్టినప్పుడు, దానియేలు ఆ ఆజ్ఞ పెట్టక మునుపు ఎలాగైతే ఉదయము, మధ్యాహ్నము, రాత్రికాల సమయం ప్రార్థన చేసేవాడో, ఆ ఆజ్ఞ పెట్టిక కూడా అదే విధంగా తను ప్రార్థన చేశాడు. ఎప్పుడు కూడా ఎలాగా తన యొక్క ఆ కిటికీ యొక్క ద్వారాలు తెరుచుకొని యెరూషలేము వైపు ఎలాగైతే మరి ద్వారం తెరుచుకొని ప్రార్థన చేస్తుండేవాడో, ఆ ఆజ్ఞ పెట్టిక కూడా అదే ధైర్యంతో తను ప్రార్థన చేసేవాడు. ముమ్మారు 3 సార్లు. తన సింహాల బోనులో పడవేసినా గానీ
తను ప్రార్థన చేయడం మానలేదు కనుకునే మరి దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూసి, తన యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి ఆ సింహాల నోళ్ళని దూతల ద్వారా మోయించాడు కదా. అక్కడ దానియేలు నేను వెళ్ళే మార్గంలో శ్రమ వచ్చిందే, నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రాణాల మీదకే వచ్చేలా ఉందే అని ప్రార్థన మానేస్తుంటే మేబీ ఆ సింహాల గృహలో తను చనిపోయేవాడేమో. కానీ దానియేలు తన వెళ్ళే మార్గంలో తను శ్రమ వచ్చినా ఏమొచ్చినా సింహాల బొనలో పడివేసినా కానీ నేనైతే ప్రార్థన మానను అని యథావిధిగా ప్రార్థన జీవితం గడిపాడు కనుకనే ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా శ్రమ వస్తుందని, కష్టంగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా సరే నా జీవితం ఇలాగే ఉందని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయడం మానేస్తున్నావేమో, నీ యొక్క బైబిల్ని చదవకుండా ప్రక్కన పెట్టేస్తున్నావేమో. మన జీవితంలో ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ప్రార్థన చేయడం మానకూడదు. అలాగే ప్రతిరోజు బైబిల్ చదవడం అనేది విడిచిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా మనం వెళ్తున్న శ్రమ మార్గంలో దేవుడు ఒక మేలు దాచిపెట్టుంటాడు. ఖచ్చితంగా శ్రమల తర్వాత ఖచ్చితంగా మన జీవితంలో మేలు పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడు చూసినా శ్రమ తర్వాత మేలు పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా మేబీ మాటలు వింటున్న సమయంలో నీ జీవితంలో శ్రమలు చూచి, నీ జీవితంలో ఆలస్యమైన కార్యాలు చూచి ప్రార్థన మీద విసుకొస్తుందేమో, వాక్యం చదవాలంటే విసుకొస్తుందేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ యొక్క ప్రార్థన విడిచిపెట్టకు, నీ యొక్క వాక్యమైన జీవితాన్ని విడిచిపెట్టకు. ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమ తర్వాత దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ఆమేన్.